హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బిఆర్సి. ఇప్పుడైతే మనం హెలికాప్టర్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాం. నేనైతే హెలికాప్టర్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను. చూద్దాం ఎలా వర్క్ అవుద్ది అనేది. బాక్స్ అయితే బాగా పెద్దగానే ఉంది. 4 years ప్లస్ అని ఇచ్చాడు. అంతే, 4 సంవత్సరాలు దాటిన వాళ్ళే దీన్ని ఆపరేట్ చేయాలని. బాక్స్ పెద్దగా ఉంది కానీ హెలికాప్టర్ చిన్నగానే ఉంది. నేను వేరే కలర్ ఆర్డర్ చేశాను, వేరే కలర్ వచ్చింది. చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. ముందైతే దీనిలో బ్యాటరీలు అయితే మనం వేసుకోవాలి. దీనికి కూడాను ఫ్లైట్కి వేసినలాగే చిన్న వేయాలి. చిన్న బ్యాటరీలు ఉంటాయి. దీనికి కూడా 3 AAA బ్యాటరీలు. ఇప్పుడైతే బ్యాటరీలు అయితే వేసుకున్నాను, కనెక్ట్ చేశాను. చూడాలి ఎలా వర్క్ అవుతుంది అనేది. స్టార్ట్ అయింది, రెడీగా ఉంది ఫ్లయింగ్కి. హెలికాప్టర్ వచ్చేసి సూపర్ రెడీ ఉంది. ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నాను. మబ్బుల్లోకి దూసుకుపోవడానికి చూసారుగా. ఓ ఎగిరి గెంతుతుంది. స్ట్రైట్గా ఫ్లై అవుతున్నంత సేపు బాగానే ఫ్లై అవుద్ది. కొంచెం అటు ఇటు అయినా సరే వింగ్స్ అనేవి ఆగిపోతున్నాయి. ఇదో కొంచెం అటు ఇటు అయితే చాలు, ఆటోమేటిక్గా అవే ఆగిపోతున్నాయి. అంటే ఒకవేళ కింద పడుతున్నప్పుడు కానీ ఏమైనా సరే అటు ఇటు తగిలినా సరే వింగ్స్ ఏమీ పోకుండా, వాటి రెక్కలు బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్ ఏమీ పోకుండా స్విచ్ ఇచ్చినట్టున్నారు. చూద్దాం, ఇప్పుడు బయటికి వెళ్దాం, అవుట్ సైడ్ ఎలా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే అవుట్డోర్లో ఎలా ఫ్లై అవుద్దో చూద్దాం. ఓకే, స్టార్ట్ అయింది. బాగానే ఫ్లై అవుతుంది. దీనిలో ప్రాబ్లం ఏంటంటే మనకి రిమోట్ అయితే ఇచ్చాడు కానీ కంట్రోలింగ్ అయితే ఏమాత్రం లేదు. అలా పైకి వెళ్తుంది, పైన ఆగి మళ్ళీ కింద పడిపోతుంది అంతే. లెఫ్ట్ రైట్ అని కానీ, ఇంకా అప్ అండ్ డౌన్లో స్లో అండ్ ఫాస్ట్ అని కానీ ఏం లేదు. అలా స్టార్ట్ చేస్తే స్ట్రైట్గా అలా పైకి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఒకసారిగా డౌన్ఫాల్ అయిపోతుంది. కంట్రోలింగ్ అయితే ఏం లేదు, అలా పైకి వెళ్ళడం మాత్రమే. రిమోట్ కంట్రోలింగ్ అని ఇచ్చాడు అంతే, కంట్రోలింగ్ అయితే ఏం లేదు. ఇదైతే వర్త్ అనిపించట్లేదు. దీన్ని అయితే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.